ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి కరెంట్ అఫైర్స్‌లో ఏ టాపిక్ చదవాలనేది కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది కదండీ! సో, నాకు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది ఇంతకుముందు. బట్ నేనేం చేస్తున్నానంటే, మనకి రీసెంట్‌గా కొంచెం న్యూస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటి అని చూసుకొని, ఫస్ట్ అవి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా టైం ఉంటే బ్యాలెన్స్ ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో, ఫస్ట్ వచ్చేసి ఇలా టాపిక్స్ ఐ మీన్ మనకి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ అండ్ న్యూస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటో కొన్ని చూద్దాం. సో, ఫస్ట్ ఇవి కవర్ చేయండి. మనం ఇవి కవర్ చేయడం వల్ల మనకు మార్క్స్ వచ్చే 1-2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మాక్సిమం. సో, ఫస్ట్ అవి అసలు ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో, కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి రీసెంట్‌గా కుంభమేళా జరిగింది కదా! సో, ఫస్ట్ కుంభమేళా అసలు అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళాలో ఎన్ని రకాలున్నాయి? సో, ఇలాంటివన్నీ కవర్ చేయండి. సో, మీకు ఎవరికైనా ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లేకపోతే అందుబాటులో లేకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో, దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ అండి. క్రికెట్ రీసెంట్‌గా మన ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది కదా! సో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ అయింది. మన ఇండియా అయింది. సో, ఇండియా విన్ అయింది. సో, ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి పెట్టారు? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన 2025లో ఏ ఏమంటారు? ఏ దేశం విన్ అయింది? అండ్ ఏ దేశం రన్నర్ అంటే ఏ దేశానికి అగెయినెస్ట్‌గా విన్ అయింది? ఇది ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? ఇది 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెట్టారండి. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది. సో, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలండి. సో, అందుకని జస్ట్ అలా బ్రీఫ్‌గా చదువుకున్నా మనకి గుర్తుండిపోతాయి కదా! సో, ఒకసారి చెక్ చేయండి. కుంభమేళా, క్రికెట్. అట్ ప్రెజెంట్ చాలామంది చూస్తున్న మ్యాచెస్ ఐపీఎల్ అండి. అట్ ప్రెజెంట్ జరుగుతున్నాయి కదా! సో, వీటిని కూడా ఒకసారి కవర్ చేయండి. బట్ ఇవి అనేది ఐపీఎల్ అయిపోయిన తర్వాత అయినా కవర్ చేస్తే బెటర్. ఐపీఎల్ తర్వాతన అంటే ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ అయిపోతాయి కదా! సో, వీటిలో పర్పుల్ క్యాప్ ఎవరికి ఇలా క్యాప్స్ ఉంటాయి కదండీ! ఆ క్యాప్ ఎవరికిచ్చారో అలాంటివి చూసుకోండి. అడుగుతారనే నేను అనుకుంటున్నానండి. మరి అడుగుతారా లేదా అనేది ఒకసారి మీకు ఎవరికైనా తెలిసింది నాకు కామెంట్ చేయండి. నేనైతే అడుగుతారేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ అండి. రీసెంట్‌గా మన 2025లో కబడ్డీ గేమ్స్ కూడా జరిగాయి కదా! సో, దాంట్లో ఎవరు విన్ అయ్యారు? ఏ దేశానికి అగెయినెస్ట్‌గా విన్ అయ్యారు? అది రాయండి. ఖోఖో కూడా అండి. ఖోఖో కూడా 2025లో జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయ్యారు? మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఏ దేశంలో జరిగింది? ఇలా ఏ దేశానికి అగెయినెస్ట్‌గా గెలిచారు? ఇవి కూడా ఒకసారి చూడండి. సో, అవార్డ్స్ అండి. 2025లో ఏ అవార్డ్స్ వచ్చాయి? అది ఎవరికొచ్చాయి? ఓకేనా? చిరంజీవి గారికి ఒక అవార్డ్ వచ్చిందండి. మెగాస్టార్ చిరంజీవి గారికి 2025లో రీసెంట్‌గానే తీసుకున్నారు. సో, అవార్డ్ ఎవరికైనా తెలిస్తే అవార్డ్ పేరేంటో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో, అవార్డ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్నారండి అవార్డు. సో, చాలా గొప్ప అవార్డు. ఆ అవార్డు పేరేంటో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. అండ్ రీసెంట్‌గా సునీత విలియమ్స్ గారు భూమి మీదకొచ్చారు కదండీ! ఐ మీన్ ఆమె స్పేస్‌లోంచి భూమిపైకి వచ్చారు కదా! 8 డేసో, 9 డేస్‌కో వెళ్ళారు. బట్ 9 మంత్స్ అక్కడే ఉండాల్సొచ్చేసింది. సో, సునీత విలియమ్స్ గారి గురించి అడిగే ఛాన్స్ ఉందండి. సో, అందుకే అబౌట్ సునీత విలియమ్స్ అసలెందుకు అక్కడెందుకు ఉండిపోయారు? ఆమె ఎలా తిరిగొచ్చింది? ఏ డేట్‌న వెళ్లారు? ఏ డేట్‌న వచ్చింది? ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉందండి. వాటిలో ఏదో ఒక క్వెషన్. సో, అందుకే సునీత విలియమ్స్ గురించి కూడా నేర్చుకోండి. అండ్ పీఎం మోడీ గారి గురించి మనం 2025లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మోడీ గారు 2025లో ఏమైనా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారా? ఏమంటారు? ఏమన్నా ఏమన్నా ఏదైనా ప్లేస్‌ని విజిట్ చేశారా? ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ!
ఏమైనా ప్రాజెక్ట్స్కి మోడీ గారు వెళ్ళారా, ఏ ప్లేస్కి వెళ్ళారు, అక్కడ ఏదన్నా స్టార్ట్ చేశారా, ఇలాంటివి ఉంటాయి కదా. ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మోడీ గారండి. అంటే ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా మోడీ గారికి, ఇలాంటివి ఏమన్నా ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళారా, సో అలాంటి ఇన్ఫర్మేషన్ అండి. సో జనవరి నుంచి గ్యాదర్ చేయండి. మనం ఎగ్జామ్ రాసేటప్పటికి జూన్ అయిపోతుంది కాబట్టి 6 మంత్స్. సో అట్లీస్ట్ 6 మంత్స్ ఇన్ఫర్మేషన్ అన్న మన దగ్గర ఉండాలి కాబట్టి సో మోడీ గారి గురించి కూడా తెలుసుకోండి. సో ఇవేనండి ఇప్పటికైతే నాకు దొరికిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 8 కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా. సో ఇప్పటికైతే ఈ 8 టాపిక్స్ అనేవి నాకు తెలిసి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో వీటిలోంచి అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ వచ్చినా మనకి బెనిఫిట్ అవుతుంది కదా. సో అసలు ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదండి. కవర్ చేయాలి, ఏవి చేయకూడదు అనేది పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నాకు కూడా అలాగే ఉండేది. బట్ నేనైతే ఇప్పటికైతే ఇలా డిసైడ్ అయ్యానండి. సో ఇలాంటి కరెంట్ అట్ ప్రెజెంట్ ఏదైతే న్యూస్లో ఉంటుందో అది కవర్ చేసామనుకోండి, బ్యాలెన్స్ అనేవి మనం మ్యాగజైన్స్ కానీ లేదంటే ఎవరైనా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇవి కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కవర్ చేయండి. నేను మళ్ళీ ఇలా టాపిక్స్ ఏవేవి కవర్ చేయాలి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్తాను. సో అప్పుడు అవి కవర్ చేద్దురు. సో ఈ వీడియో అయితే ఇంతేనండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవేవి కవర్ చేయాలని. సో ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.